బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో అధికార పార్టీకి జోడు గుర్రాలుగా పార్టీ శ్రేణులు భావించాయి. అధిష్టానం ఆశించింది అదే. కానీ రేవంత్, మహేష్ గౌడ్ మధ్య దూరం పెరిగిందన్నది లేటెస్ట్ హాట్ టాపిక్. ఈ అంశమే గాంధీ భవన్ వర్గాల్లో అధికార పార్టీ శ్రేణుల్లో వాడివేడి చర్చకు దారితీస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పీసీసీ చీఫ్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారంటూ తాజా కాంగ్రెస్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఆసక్తికర చర్చకు కూడా దారితీస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు మొదలైనట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి పెద్దలుగా ఉన్న పెద్ద మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్న షాకింగ్ న్యూస్ చెప్తున్నాయి హస్తం శ్రేణులు. రేవంత్ అనుచరుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నే పీసీసీ చీఫ్ గా ప్రమోట్ చేసింది కూడా సీఎం అని అందరికీ తెలుసు. అలాంటిది ఇద్దరి మధ్య వచ్చిన సంబంధాలపై రెండు గ్రూపుల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. అది కూడా ఈ మధ్య హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలోనే మహేష్ గౌడ్ పనితీరుపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజల నుంచి అంతంత మాత్రమే స్పందన వస్తోందని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదన్న భావన ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిందంటున్నారు. ఇక రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని హస్తం నేతలే ఒప్పుకుంటున్నారు. చేశామంటే చేశాము, రాని రైతులకు రాకుండా పోయిందంటున్నారు. అటు 500 రూపాయల గ్యాస్ కూడా ఎవరికి వస్తుందో, ఎవరికి రావడం లేదో కూడా క్లారిటీ లేదంటున్నారు. గృహజ్యోతి కూడా తెల్ల రేషన్ కార్డున్న వారికి అమలు కావడం లేదని ప్రజల్లో అసహనం ఉందంటున్నారు. కొద్దో గొప్ప ఫ్రీ బస్సు అమలవుతున్న ఆర్టీసీ తీరుపై పురుషులు మాత్రం మండిపడుతున్నారని రేవంత్ వ్యతిరేక వర్గం హైకమాండ్ దృష్టిలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే సంక్షేమ పథకాల అమలుపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న కౌంటర్లకు రీకౌంటర్ లేదని స్వయంగా సీఎం రేవంత్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు సరిగ్గా స్పందించడం లేదని, ఒకరిద్దరు స్పందించినా అంతగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడం లేదన్న భావన రేవంత్లో ఉందంటున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ హైకమాండ్ పెద్దలకు కూడా చెప్పుకున్నారని రేవంత్ టీం చెప్పుకుంటోంది. ఆ తర్వాత కొంత మార్పు వచ్చినా రేవంత్ ఆశించినంత మాత్రం రాలేదంటున్నారు సీఎం అనుచరులు. ఇక రాష్ట్రంలో టీపీసీసీ తరపున కూడా పూర్తి సహకారం అందడం లేదన్నది రేవంత్ అండ్ టీం భావన. ప్రతిపక్షాలకు పార్టీ పరంగా కూడా గట్టి కౌంటర్లు రావడం లేదని రేవంత్ కాంపౌండ్లో మార్పురోగుతోంది. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 10 నెలలైనా అంచనాలను అందుకోలేదని ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అది కూడా ఖర్గే సమక్షంలో జరిగిన టీపీసీసీ పీఏసీ మీటింగ్లోనే సీఎం రేవంత్ ఈ కీలక అంశాలు ప్రస్తావించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అది కూడా ఎమ్మెల్యేల విషయంలో పీసీసీ చీఫ్ మెతక వైఖరితో ఉన్నారా? మెతక వైఖరి సీఎం రేవంత్కు నచ్చడం లేదా? మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అనే డౌట్ మొదలైందా? ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ప్రమాదం ఉందన్న విషయాన్ని ఖర్గే చెవిలో వేసినట్లుగా తెలుస్తోంది. 2028లో తెలంగాణలో అధికారాన్ని కోల్పోతే మళ్లీ 10-15 ఏళ్లు పవర్కు దూరంగా ఉంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారా అన్న ప్రచారం కూడా కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఖర్గే రాష్ట్ర నేతలకు క్లాస్ పీకినట్లుగా కూడా తెలిసింది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారని అంటున్నారు. ఒకరిద్దరు మంత్రులకు కూడా స్పెషల్ క్లాస్ ఇచ్చినట్లు ప్రచారం. ఎంత పెద్ద నేతలైనా పార్టీ లైన్లోనే ఉండాలని, లైన్ దాటితే లైఫ్ కట్ అంటూ హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనేది కాంగ్రెస్ పెద్దలకి అర్థం కానటువంటి పరిస్థితి, పార్టీ పరిస్థితి దిగజారిపోతోందనేటువంటి అంతర్గత మాటలు. ఒక రేవంత్ రెడ్డి తప్ప మిగతా ఎవరు కూడా కాన్ఫిడెంట్ గా లేరు అనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు. ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు మీరు? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒకవైపు పరిపాలనా విభాగం కుంటుపడిపోయింది అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ అంశం ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఒకరికొకరికి పొసగకుండా ఒకరికొకరికి పడినటువంటి పరిస్థితి, ఒకరిద్దరు ఇంకొకరు కామెంట్లు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఏరికోరి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. సో అంతకుముందు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ ఉంది, మధు యాష్కి గౌడ్ లేదంటే మహేష్ కుమార్ గౌడ్. సో మధు యాష్కి గౌడ్ ఇస్తారు అన్నటువంటి
వాదన చాలా బలంగా వినిపించింది. అట్లాంటిది మధుయాష్కి గౌడ్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోగా ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తనకు కావాల్సినటువంటి వ్యక్తిని పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో రెండు జోడెడ్లలాగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే సీనియర్లను కాపాడుకునేటువంటి పరిస్థితి, అంటే ఏది సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోసారో వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లో కనిపిస్తూ ఉంటే, బట్ ముఖ్యమంత్రి వ్యవహార శైలి మాత్రం ఇంకోలా కనిపిస్తోంది. ప్రభుత్వం నడవాలా, ఎమ్మెల్యేలను కాపాడుకోవాలా, మంత్రులను కాపాడుకోవాలా, ప్రభుత్వం కూలిపోకుండా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఒక పద్ధతిలో ఈ ముఖ్యమంత్రి వెళ్తున్నది కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి వర్షన్ ప్రభుత్వ పరంగా వెళ్తే పార్టీని కాపాడుకోవాల్సినటువంటి లైన్ లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అందుకే ఎవరైనా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఏమాత్రం ఏ కామెంట్ చేసినా ఇక్కడ ముఖ్యమంత్రి రెస్పాండ్ కావట్లేదు, పిసిసి రెస్పాండ్ అవుతుంది, లేదంటే మల్లికార్జున ఖర్గే రెస్పాండ్ అవుతున్నారు. సో మల్లికార్జున ఖర్గే రెండు వైపులు రెస్పాండ్ అవుతున్నారు. ఇటు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అటు పార్టీ లైన్ చూసుకోవాలి. బట్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం క్రియాశీలకంగా పార్టీ విషయంలోనే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కు ఎక్కడ కూడా పిసిసి బాధ్యత తీసుకోవట్లేదు. 100 సీట్లు గెలిపించుకుంటామన్నా, లేదంటే మహిళలకు 51తో పాటు ఇంకో 9 స్థానాలు అదనంగా ఇచ్చి 60 స్థానాల్లో నిలబెడతామని చెప్పిన, ఇవి గద్దర్ అవార్డ్స్ చెప్పిన, ఇవన్నీ కానీ ముఖ్యమంత్రి మాటలుగానే సొంత మాటలుగానే చూస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ పిసిసి సంబంధించి పార్టీ లైన్లో చేసినటువంటి కామెంట్స్ కనిపించట్లేదు. దీనికి పిసిసి కూడా పెద్దగా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు ఇక్కడ కనిపించట్లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఢిల్లీ అధిష్టానం పిలిపించుకొని మాట్లాడుతుంది తప్ప రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నా కానీ పిలిపించుకొని మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో పిసిసి ముఖ్యమంత్రి ఈ రెండు వేరువేరుగా అయిపోయారా, ఒకరికొకరు పొసగడం లేదా అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని లీక్స్ ఏంటంటే, మొన్న మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వచ్చినప్పుడు సంవిధాన్ సభలో మాట్లాడిన సందర్భంగా పిఎస్సి సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు పిసిసిని ఉద్దేశించి, అంటే కలుపుగోలుగా వెళ్ళట్లేదు అన్నటువంటి ఉద్దేశంలో కొంత క్లాషెస్ వచ్చాయి అన్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారే వెళ్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత కామెంట్స్ చేసుకుంటూ వెళ్తుంటే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకుని పార్టీ లైన్ లోనే వెళ్తున్నది మాత్రం కనిపిస్తోందా? సో తన దారిలో తను వెళ్తున్నారా అన్నది మాత్రం కనిపిస్తోంది. ఈవెన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో రాబోతున్నాయి అని పొంగులేటి చేసినటువంటి కామెంట్ కి ముఖ్యమంత్రి ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. సో ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. బట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఆ విషయంలో రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్తే అయ్యేది కాదు, ఇంకా రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకోవాలి, ఆ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తాం అని మహేష్ కుమార్ గౌడ్ చేశారు. జనరల్ గా ఒక మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి దానికి సంబంధించి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి క్రమంలో పిసిసి వేరు ప్రభుత్వం వేరు అన్నటువంటి వాదన ఏమైనా బలంగా తెరపైకి వస్తోందా అన్నటువంటి చర్చ ఈ రోజు తెలంగాణలో బలంగా కనిపిస్తోంది. సో ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉంటే, పార్టీని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో పార్టీ లైన్ లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారా? ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ, ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు, పిసిసి రెస్పాండ్ కావట్లేదు, ఇవన్నీ చూస్తే బహుశా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే జడ్చర్లకు సంబంధించి కూడా ఒక అంశం ప్రధానంగా వినిపిస్తుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్, సో ఒంటెత్తు పోకర్లో ఉన్నారు, సో ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు, ఏ మాట అయినా కుండబద్దలు కొట్టి మాట్లాడుతున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సో ఆయన పార్టీ లైన్ లోనే మాట్లాడుతున్నారు. సో ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోవట్టులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఈరోజు నిజంగా చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్ వెనకాల ఎవరున్నారు? అనిరుద్ రెడ్డి జనరల్ గా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. అక్కడ ఆయనకు టికెట్ రావడానికి వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్రియాశీలకంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అనుచరుడు అన్నటువంటి పేరుంది. దీని వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారా? అనిరుద్ రెడ్డి కామెంట్స్ వెనక చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కోవట్లు తెలంగాణలో ఉన్నారు, అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు అన్నటువంటి క్వశ్చన్ జనరల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచో లేదంటే ఇంకే మంత్రి దగ్గర నుంచో రాలేదు. ఈ క్వశ్చన్ కి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో సిద్ధాంతంగా ఉంటుంది. కాబట్టి ఇది మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి అడగడం జరిగింది. అట్లాంటి ఎవిడెన్స్ లేవున్నా ఖచ్చితంగా బయట పెట్టి మాట్లాడాలా, సో పార్టీ లైన్ అతిక్రమించి మాట్లాడొద్దంటూ కూడా అఫ్ కోర్స్ అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి నుంచి కొన్ని కౌంటర్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా సీరియస్ కామెంట్స్. ఎవరు కోవట్లు ఉన్నారు? చంద్రబాబు నాయుడు కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఉంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల? సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారు, నీళ్ళ తరలింపు విషయంలో కూడా చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు అని ముఖ్యమంత్రి పైన కూడా చాలా కామెంట్స్ ఉన్నాయి. సో అనిరుద్ రెడ్డి కామెంట్స్ వెనకాల ఎట్లా చూడాలి? సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేయిస్తున్నటువంటి కామెంట్సా,
ఇట్లా ప్రభుత్వంలో ఒకవైపు పార్టీలో ఒకవైపు రెండు వైపులా కూడా చాలా సీరియస్ ఒక చర్చ మాత్రం నడుస్తోంది. పిసిసికి ముఖ్యమంత్రికి కొంత ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఈ రెండిటి రియాక్షన్స్ చూస్తే మాత్రం అవును అన్నటువంటి సమాధానాలు కొన్ని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పార్టీ లైన్ లోనే ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎవరైతే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు, సో పార్టీ జెండా మోసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్నది 2023 ఎన్నికల తర్వాత గెలిచినటువంటి సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐ న్యూస్ తోటే స్వయంగా నాతోనే ఆ రోజు ఆయన చర్చించడం జరిగింది. ఆయనతోటి ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో పార్టీ జెండా మోసినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి, వాళ్ళకి అవకాశాలు వస్తాయా రావా అన్నటువంటి క్రమంలో పార్టీ మారి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీయర్ గాని, లేదంటే భద్రాచలంలో తెల్ల వెంకటరావు గాని, ఇట్లా దాను నాగేందర్ గాని, సో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వచ్చినటువంటి అనుచరులకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. పార్టీ జెండా మోసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఓడిపోయిన నాయకులకు కనీసం అక్కడ ఆ సెగ్మెంట్ లో ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి అంశం. రైట్, ముందుగా నిజామాబాద్కి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సొంత గడ్డ కాబట్టి. ఒకసారి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు నేను కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి కామెంట్స్ కి ఎక్కడా కూడా పిసిసి బాధ్యత వహించట్లేదు. పిసిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ దృష్ట్యానే వెళ్తోంది. మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ పిసిసి వేరు, ప్రభుత్వం వేరులాగా అయిందా? ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటున్నారా? పార్టీని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో పిసిసి ఉంటే ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి పనిలో ముఖ్యమంత్రి ఉన్నారా? రెండింటికి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా శ్రీకాంత్? ఎస్ శ్రీకాంత్, ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాజకీయాలను కాంగ్రెస్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఆ పార్టీని ఎప్పుడైతే నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు, అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆమె కూడా ఇన్పుట్స్ జిల్లాల నుంచి అలాగే పార్టీ శ్రేణుల నుంచి చాలా ఇన్పుట్స్ అందాయి. ఈ ఇన్పుట్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా ఎలా తీసుకెళ్లాలి, ప్రభుత్వం ఉన్నప్పటికీ పార్టీలో వస్తున్నటువంటి వ్యతిరేకత పైన ఆమె ఒక పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొచ్చిన తర్వాత ఏం లీడర్ ఎలా పనిచేస్తున్నాడు, పార్టీని బలోపేతం దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు అనే అంశాలపైన పూర్తిగా ఫోకస్ చేశారు. అలాగే జిల్లాలలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆమె ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్, పిసిఆర్ శ్రీకాంత్ వాయిస్ కట్ అయిందా? శ్రీకాంత్, ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. శ్రీకాంత్, విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. సో ప్రశాంత్, సో ప్రభుత్వం ఒకవైపు పార్టీ ఒకవైపు లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోవట్లు రాష్ట్రంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? సో ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీనిపైన పిసిసి రెస్పాండ్ అయింది తప్ప ఎక్కడ ఎవరు ముఖ్యమంత్రి గానీ ఇంకా మిగతా మంత్రులు గానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. మోరోవర్ చాలా అంశాల్లో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది, పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి అంశం అట్లా ఉంటే కనుక ముఖ్యమంత్రి వేసేటువంటి సవాళ్లకు అఫ్ కోర్స్ ప్రతిపక్షం ప్రతి సవాల్ ఇస్తోంది. బట్ దీన్ని పార్టీ లైన్ లో ఎక్కడ పెద్దగా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మంత్రులు ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉంటారు కాబట్టి వాళ్ళే అక్కడక్కడ రెస్పాండ్ అవుతున్నారు. సో పార్టీ వేరు ప్రభుత్వం వేరు లాంటి పరిస్థితి ఏమైనా తెలంగాణలో వచ్చిందా, చెడిందా ఎక్కడైనా? ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? ఐ థింక్ చిన్న నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. పీసీఆర్ మళ్ళీ కనెక్ట్ చేయండి. సో మొత్తానికి ఒక దూరం ఏమైనా పెరిగిందా కాంగ్రెస్ వర్గాల్లో? సీఎం పిసిసి చీఫ్ల పైన ఒక జోరుగా అయితే చర్చ నడుస్తోంది. పార్టీ లైన్ వేరు, ప్రభుత్వం లైన్ వేరు అన్నటువంటి సిద్ధాంతానికి ఏమైనా అట్లాంటి కొలిక్కి ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోందా? మంత్రులు ఒక నియోజకవర్గంలో ఒక మంత్రి పైన వ్యతిరేకత ఉంటే ఆ ఎమ్మెల్యేలు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. భద్రకాళి బంగారు బోనం సమర్పిస్తామని చెప్పేసి ఓవర్ నైట్ కొండ సురేఖ సర్క్యులర్ జారీ చేస్తే సొంత పార్టీ నేతలే నాయన రాజేందర్ గానీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించారు, వివేదించారు. అంటే మళ్ళీ ఆ సర్క్యులర్ ని రిటర్న్ తీసుకోవడం జరిగింది.
అంటే ఇక్కడ వర్గపోరు కూడా విపరీతంగా కనిపిస్తోంది. వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు? సో ముఖ్యమంత్రి అనుచరులే ఉండి నడిపిస్తున్నారా, లేదంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా నిద్రపోను అని కొండమురళి చేసినటువంటి కామెంట్స్, రేవంత్ రెడ్డిని బైకౌట్ చేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి మేము స్వయంగా కార్యకర్తలు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. సో ఈ రోజు ఎవరో వచ్చి మా మీద బురద జల్లితే, పార్టీ మారొచ్చి మా మీద బురద జల్లితే మేమెందుకు పడతాం? సొంత కాంగ్రెస్ మాది అని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని మాట్లాడుతున్నటువంటి క్రమం చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక విభేదాలు ఏమైనా మొదలయ్యాయి, ఎవరికి వారే యమునా తీరే లాంటి పరిస్థితి ఏమైనా కనిపించింది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. సో ప్రవీణ్, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అయితే ఇప్పటికీ మనం కూడా చూసుకుంటే గనక అయితే గాంధీ భవన్ వర్గాల నుండి మాత్రం ఖచ్చితంగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఏదైతే నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఎవరైతే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో, మహేష్ కుమార్ గౌడ్ కు అండ్ రేవంత్ రెడ్డికి సఖ్యత కుదరడం లేదంటూ కూడా అయితే మొదటి నుంచి కూడా అయితే రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కు ఒక సఖ్యత ఉంది. ఆ కారణం చేతనే మహేష్ కుమార్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా బీసీ నేత అని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అయితే ఇద్దరు కూడా అయితే రేవంత్ రెడ్డి అండ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు జోడెద్దుల్లాగా అయితే ఉంటారు పార్టీకి అంటూ కూడా ఆ విషయం పైనే అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంలో కూడా అయితే మహేష్ కుమార్ గౌడ్ ను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత చెడిపోయింది అనే కోణం లోపల కూడా గాంధీ భవన్ వర్గాల నుండి కానీ అటు కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుండి కానీ అయితే వస్తున్నటువంటి కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే ఈ పరిగ్రామం మొత్తం చూసుకుంటే మొన్న ఖర్గే మీటింగ్ లో కూడా ఖర్గే కూడా అయితే క్రమశిక్షణ కమిటీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయితే ఖర్గేతో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల విషయంలో కూడా అయితే ఇప్పటికీ 6 గ్యారెంటీల టైటిల్ గెలిచిందే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందే 6 గ్యారెంటీల పైన అయితే వచ్చింది. కాబట్టి 6 గ్యారెంటీల పైన ఇంతవరకు ఆ రైతు భరోసా ఎంతమందికి అందుతుంది, ఆ 500 గ్యాస్ ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రావట్లేదు అనే కోణం లోపల ఇవన్నీ కూడా సందిగ్ధంలో ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన కొద్దిగా అవిశ్వాసత ఉంది అని కూడా అనిపిస్తున్నట్టుగా అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్ గా అదే విధంగా ఒక ఫ్రీ బస్సు మాత్రమే అయితే మహిళలకు ఉపయోగపడింది. ఆ దాంట్లో కూడా పురుషులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ఆ విధంగా ఒక ప్రవీణ్ 1 సెకండ్, ఎందుకంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు 2 ధృవాలు అయితేనే ఈ రోజు ప్రభుత్వం కానీ పార్టీ కానీ నడవాల్సినటువంటి పరిస్థితి. శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏం జరుగుతోంది? సో ఏమైనా గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోందా ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూస్తే? ముఖ్యమంత్రి మాటల్ని వ్యక్తిగతంగా చూడాలా, పార్టీ లైన్ లో చూడాలా? పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. అఫ్ కోర్స్ మంత్రులు మాట్లాడుతున్నా దాన్ని ప్రభుత్వ లైన్ లో చూసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్, ఏంటి అక్కడ? అంటే బయట మాట్లాడుకున్న శ్రీకాంత్ అంతర్గతంగా పార్టీ వ్యవహారాల్లో అంతర్గతంగానైతే సీఎం కి పిసిసి చీఫ్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని తెలుసు. ఈ గ్యాప్ కూడా ఎలా వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా స్ట్రాంగ్ చేసేటువంటి విషయంలో కొంత ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల పోస్టుల విషయంలో ఒకరిద్దరి పేర్లు సీఎం కి తెలియకుండా కూడా మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళకు ఆ పదవులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే 3-4 పదవులను ఇచ్చినట్టు తనకు ఆ పేర్లు కూడా సీఎం కు తెలియదు అనే ఒక ప్రచారం గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా ఇచ్చేటువంటి పోస్టుల్లో కూడా సీఎం కు తెలియకుండా పోస్టులను ఎలా ఇస్తున్నారనే చర్చ గాంధీ భవన్ లో ప్రధానంగా నడుస్తుంది. మరోవైపు ఎవరైతే సీనియర్లు ఉన్నారో విహెచ్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇలాంటి కొంతమంది సీనియర్లు కూడా అంటిముట్టినట్టుగా పార్టీకి వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొన్న ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, అలాగే కొండ ఇష్యూ కావచ్చు, అంటే పార్టీకి కొంత తలనొప్పిగా మారుతున్నటువంటి అంశాలను డీల్ చేయడంలో పిసిసి కాస్త ఫెయిల్ అవుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలల్లో ఇంత తొందరగా ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం వస్తుంది, ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా అనే ప్రశ్నలు కూడా ప్రజల్లో నుంచి వెల్లువెత్తుతుండటంతో కాస్త సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఖర్గే మీటింగ్ లో, పిఎస్సి మీటింగ్ లో కూడా ఈయన రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. పార్టీ వ్యవస్థాగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు,
ధీటైనటువంటి సమాధానం ప్రతిపక్షాలకు కౌంటర్ ఒక్క నిమిషం ఇవ్వలేకపోతున్నారనే శ్రీకాంత్ భావన కూడా వన్ సెకండ్ క్రాంతి కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు కరెస్పాండెంట్ క్రాంతి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. యా ప్రశాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ సారీ ప్రశాంత్ యా ప్రశాంత్ వినిపిస్తుందా యా క్రాంతి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, చెప్పండి. యా క్రాంతి అంటే రెండు వైపుల నుంచి చూస్తున్నాం, ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నారా? ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి తన సీనియర్లను, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పనిలో ఉన్నారా? లేదు పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రావాలని వాళ్ళ పేర్లు ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో పేర్లు యాడ్ చేస్తున్నారా? ఏకంగా సీఎం వర్సెస్ పిసిసి మధ్యలో ఇక మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చి పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచే పెత్తనం నడుస్తుందో నిర్ణయాలన్నీ ఎక్కడ పొసగట్లేదు, ఎట్లా చూడొచ్చు క్రాంతి? శ్రీకాంత్, మనం జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు సహజం, గ్రూపులు ఉంటాయి ఇందులో. కానీ ప్రస్తుతం మనం రాష్ట్రంలో చూస్తున్నదైతే గ్రూపులు కాదు కదా, ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఉంది. ఏ నాయకుడికి ఆ నాయకుడు ఎజెండాగా ఉంది, ఏ మంత్రికి ఆ మంత్రికి ఎజెండా ఉంది, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే ఎజెండా ఉంది. సీఎం చెప్తే మంత్రి వినట్లేడు, మంత్రి చెప్తే ఎమ్మెల్యే వినట్లేడు, ఎమ్మెల్యే నాకు మంత్రి చెప్పేది అన్నట్టు ఉంటుంది, మంత్రి నాకు సీఎం చెప్పేది అని ఉన్నట్టుందని ప్రజల్లో మనకి వినిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా అప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇది 420 హామీలు అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజలు కూడా ఒక విధంగా అదే ఆలోచన దూరంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేవు అనేది ప్రజల్లో ఉన్నది. అది కూడా కొంత వాస్తవంగా అనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చూసినట్లయితే వ్యక్తిగతంగా నేను కూడా రైతు రుణమాఫీ 0 నాకు రాలేదు. ఇది నేను డైరెక్ట్ చేస్తాను. నేనే కాకుండా ఇట్లా రాష్ట్రంలో అనేక మంది వేల మంది రైతులు ఉన్నారు. ఇక ఏ హామీలైనా ఒక ఉచిత బస్సు ఒక్కటే ఉంది. ఆ ఉచిత బస్సును కూడా మహిళలే దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రోజు అవసరం కొద్ది వెళ్లే వాళ్ళకి కనీస వసతి లేక బస్సులో నిలబడే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలే దీన్ని విమర్శిస్తున్నారు. ఇది ఒక విధంగా ప్రభుత్వం విఫలమైంది. అటు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా మంత్రుల పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కానీ ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు క్రాంతి మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్వయంగా మీకే రాలేదని చెప్పేసి. సో ఐ వాంట్ ఆస్క్, మీకు ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత రావాల్సింది ఉంది? మా కుటుంబానికి మొత్తము నేను, మా తమ్ముడు, మా నాన్న, మా ఫ్యామిలీకి మొత్తం కలిపి 12-11 ఎకరాల వరకు ఉంటుంది. దానికి 2 లక్షల పైన వరకు రుణం అప్పు ఉంది. అప్పు ఇంత మటుకు మాఫీ కాలేదు శ్రీకాంత్. దానికి అనేక సార్లు బ్యాంకుల చుట్టూ మా నాన్న తిరిగాడు, అయినా కూడా ఉపయోగం లేకపోయింది. తిరిగి చివరికి ఆశ వదులుకున్నాం. అంటే ఆశ వదులుకున్నారు కరెక్ట్ గానే, మరి గవర్నమెంట్ 5 ఎకరాల లోపే అన్నది ఒకటి మెన్షన్ చేశారు కదా. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, సో 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమే తీరుస్తా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో 2 లక్షలే ఉన్నదా, అంతకు మించి ఉన్నదా? 2 లక్షల వరకు రుణం తీరుస్తామని అన్నారు శ్రీకాంత్. అందుకని అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మీరు వెళ్ళండి, లోన్ తెచ్చుకోకండి, బ్యాంకులకు వెళ్ళండి, నేను పదవిలో రాగానే మీకు లోన్ తీర్చేస్తాను, మాఫీ చేస్తాను అని చెప్పాడు. కానీ అది మాత్రం ఎక్కడ కూడా పాజిబుల్ కాలేదు. మాకు 2 లక్షల పైన ఉన్న దాన్ని ముందే ప్రభుత్వము స్పష్టత ఇస్తే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంతా కూడా పైన ఎక్కువ ఉన్న బకాయిని చెల్లించే వాళ్ళు, అది ఎవరు కూడా చెల్లించలేదు. మనకి శ్రీకాంత్ మీకు తెలుసు, తెలంగాణలో భూమి ఎక్కడున్నా కూడా చెలక భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా దాంట్లో వచ్చే ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. పేరు 10 ఎకరాలు ఉన్నా దాంట్లో పండే పంట చాలా తక్కువగా ఉంటుంది. దాని నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంటే పూర్తి స్థాయి భూమి ఆసాం అవడం వేరు, ఒక తండ్రి తర్వాత 2-3 కొడుకులు ఉంటే సో ఎవరి పాలు ఎవరి పంపకాలు వాళ్ళకు ఉంటాయి. సో అఫ్ కోర్స్ ఈ లెక్కన నాకు విచిత్రమైన సంఘటన సందర్భం ఈ రోజు నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే నాతో ఉన్నటువంటి రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు, రైతు అఫ్ కోర్స్ రుణమాఫీ కాలేదని చెప్పడం, భరోసాలు రాలేదని చెప్పడం, ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగతా రైతుల పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలి మీరు చెప్పినటువంటి కామెంట్ తర్వాత. ఇక మనకి ప్రధానంగా మెదక్ జిల్లా విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలు వచ్చాయి. ఈ 3 స్థానాల్లో పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ సీమ అంటే కాంగ్రెస్ కంచుకోటలాగా ఉండేది. ఇందిరాగాంధీ చివరిసారిగా ఇక్కడి నుంచే పోటీ చేసి మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి నుంచే ప్రధానమంత్రి కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీగానే ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ హవాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని పోయిందని చెప్పొచ్చు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించింది. అయినా తిరిగి
అత్యంత తక్కువ కాలంలో 18 నెలలనే మళ్ళీ మనకి ఆ డౌన్ ఫాల్ కనిపిస్తున్నట్టు ఉంది. మనకి నిన్ననే మెదక్ పార్లమెంట్ కి సంబంధించిన కొంతమంది అధికార పార్టీ నుంచి కార్యకర్తలు అంతా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మనం జనరల్ గా ఎక్కడైనా అధికార పార్టీలోకి చేరుతుంటారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్న పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్ళి కార్యకర్తలు జాయిన్ అవుతూ ఉంటారు, నాయకులు జాయిన్ అవుతూ ఉంటారు. పైగా ఇప్పుడు ముందులో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా అధికార పార్టీ బలోపేతం చేసుకుంటుంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ నుంచి ఈ కార్యకర్తల నాయకులంతా కూడా ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారంటే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీలు అంతర్గతంగా పరిస్థితి మనకు అర్థమవుతుంది. క్రాంతి 1 సెకండ్. శ్రీకాంత్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీలోకి చేరికలు చాలా సందర్భాలు చూసాం, బట్ అధికార పార్టీలో నాయకులతో పోసగ్గా ప్రతిపక్షంలోకి పోతున్నారంటే ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. పార్టీలో చాలా గ్యాప్ వచ్చేసిందా, ఎట్లా చూడు? శ్రీకాంత్ ఏం చెప్తున్నారు? శ్రీకాంత్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే ఈ ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వస్తారు. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా బాల్కొండ నియోజకవర్గం నుంచి ఇటీవలే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లోకి చేరినటువంటి పరిస్థితి. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అధికారంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మటుకు అంటే ఏదైతే చీఫ్ సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా మంది పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి పాత కార్యకర్తలకు, పాత కాపు కాంగ్రెస్ కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు ఎందుకు ఒక మంత్రిని తెచ్చుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? ఎస్ శ్రీకాంత్, అంటే పిసిసి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ జిల్లా పైన ఫోకస్ తగ్గించాడనేది కూడా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు ఇక్కడ పార్టీ కోసం బీఆర్ఎస్ కు వెళ్లకుండా 10 ఏళ్లు పార్టీని నమ్ముకుని పార్టీ కోసం ఖర్చు పెట్టి ఉన్న అటువంటి వాళ్లకు ఎలాంటి పదవులు రాలేదు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వారికి పదవులు వచ్చాయి. చాలా మంది సీనియర్ నేతలు తమకు పార్టీ పరంగా కావచ్చు, సంస్థాగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు ఏదైనా కనీసం నామినేట్ పోస్టులన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు పిసిసికి కూడా చాలా మార్లు ఒత్తిడి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఏం న్యాయం జరగలేదంటూ వాళ్ళే బాహటంగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 9 స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి ఈ జిల్లా పైన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పిసిసి కావచ్చు ఒక ప్రత్యేకమైన ఫోకస్ చేయలేకపోతున్నారు. మొన్నటి ఎలక్షన్ లో కూడా చూసుకుంటే ఇంత క్రైసిస్ పీరియడ్ లో కూడా 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 3 బీజేపీ విజయం సాధించింది. తర్వాత బాన్స్వాడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చాడు. బలం 5కు పెరిగినప్పటికీ ఈ జిల్లా పైన ఇద్దరు నేతలు ఫోకస్ చేయలేకపోతున్నారు. సుదర్శన్ రెడ్డి పార్టీకి పెద్దన్నలాగా ఉన్నారు, పార్టీని నడిపించారు. అతను ఏ పార్టీలోకి వెళ్లకుండా 10 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ని కాపాడారు. కానీ అతనికి కూడా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నప్పటికీ సీనియర్ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కూడా రాలేదని ఇప్పుడు ఆ నేత కూడా అలకతో ఉండటంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి, అంటే దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. తమ నేతకు మంత్రి పదవి రాలేదని చెప్పేసి సుదర్శన్ రెడ్డి అనుచరులు కూడా చాలా మంది అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ క్రాంతి, శ్రీకాంత్ అండ్ ప్రవీణ్. సో అంటే ఒకవైపు జిల్లాల్లో ముఖ్యమంత్రి ఏకంగా అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ దిగితే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అక్కడ అఫ్ కోర్స్ మనం చూసాం భారతీయ జనతా పార్టీ వెంకటరామరెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్యలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. వాట్ ఐ మీన్ టు సే, అట్లాంటి స్ట్రాంగెస్ట్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది? అసలు పిసిసి సొంత జిల్లాలో ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? ఒక మంత్రి పదవి ఇప్పించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా పిసిసి లేకుండా పోయిందా? సో అటు మహబూబ్ నగర్ జడ్చర్ల ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కామెంట్స్, సో సొంత పార్టీలో ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే కనుక అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్లస్ పిసిసి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలో మిగతా మంత్రుల్ని కట్టడి చేసే వాళ్ళు ఎవరు? ఈ వర్గపోరును ఆపేదెట్లా అనే ప్రశ్నలు మాత్రం ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. చూద్దాం స్థానిక సంస్థలు అనే వరకు ఇంకెట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల వరకు. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.